కృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. కాకపోతే ఇంతకు ముందే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం పద్మభూషణ్ అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో మరి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, ఒక సినిమా హిట్ అవుతే అందరూ కూడా సంతోషపడతారు, ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరూ కూడా అంటే బ్యాడ్గా ఫీల్ అవుతారనే విధంగా అందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే ఒక సినిమా అంటే సినిమాలు వేరైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒకరికి కష్టం వస్తే ఒకరు తోడ్పాటుగా ఉంటారు. సంతోషాలు కానీ ఆనందాలు అన్నిట్లో కూడా వాళ్ళు పాల్పంచుకుంటారని చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినప్పటికీ కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా పిలిచి సన్మానం చేసినప్పటికీ సినిమా రంగంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చిరంజీవిని సన్మానిద్దాం, పెద్ద ఎత్తున ఒక గ్రాండ్గా ఈవెంట్ చేద్దామని చాలామంది కూడా అప్పట్లో చాలా ప్రలోభాలు పలికారు. కాకపోతే దానికి సంబంధించి దాన్ని కార్యాచరణలో మాత్రం చేయలేకపోయారు. ఒక కార్యక్రమం కానీ ఈవెంట్ కానీ సభ కానీ ఏది కూడా చేయలేకపోయారు. అందరూ కూడా ట్విట్టర్లో పోస్టులు పెట్టి అంత మాత్రానికి సరిపెట్టుకున్నారు. సో ఇప్పుడు బాలకృష్ణ కూడా అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు, పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఇప్పటికైనా ఇటు చిరంజీవికి ఎలాగో ఒక ఈవెంట్ కానీ ఏది కూడా పెట్టలేరు. సో మరి ఈయనకి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మరి బాలకృష్ణకైనా ఏదైనా ఈవెంట్ చేస్తారా, దానికి సంబంధించి ఏదైనా గ్రాండ్గా వాళ్ళు సభ నిర్వహిస్తారని చాలామంది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే రీసెంట్గానే బాలకృష్ణ 50 సంవత్సరాలు అంటే సినిమా రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఒక హోటల్లో మాత్రం చాలా గ్రాండ్గా ఈవెంట్ని అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో మరి ఇప్పుడు కూడా అంటే దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం చాలా అరుదు అన్నమాట. సో అలాంటిది ఇంత మంచి అవార్డులు దక్కితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వించదగ్గ విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపుగా ఒక 3-4 దశాబ్దాల నుంచి తిరుగులేని హీరోలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రజెంట్ అయితే ఒక 4 స్తంభాలంటే అందులో ఖచ్చితంగా బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ వస్తారు. సో మరి అలాంటి వాళ్ళకు ఇంత ఘనమైన ఒక ప్రతిభకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు దక్కితే మరి ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేసుకోరో, తెలుగు సినిమా రంగంలో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమా రంగం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం కదా. ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు వస్తే ఓన్లీ బాలకృష్ణకే వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి వచ్చింది, అందరూ కూడా గర్వించదగ్గ విషయం అని అందరూ కూడా అనుకుంటారు. అలాంటిది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారని చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్టివ్ అవుతుందా, ఇప్పటికైనా వీళ్ళిద్దరికి సంబంధించి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఆల్రెడీ అయిపోయింది. సో మరి ఇప్పుడైనా ఈవెంట్ చేస్తారా అనే విధంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు.